నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పర్యటన పల్నాడుపై యుద్ధానికి వచ్చిన చందంగా ఉందని సత్తెనపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. కన్నావారి తోటలోని ఎమ్మెల్యే గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. రెంటపాలలో శివనాగమల్లేశ్వరరావు బెట్టింగ్ వలని చనిపోయారనే విషయం క్లియర్ గా చెప్పానన్నారు. ఓదార్పు కోసం వెళ్లావా, పల్నాడుపై యుద్ధానికి వెళ్లావా అని ప్రశ్నించారు. ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పినా తన ప్రవర్తనలో మార్పు రాలేదని దుయ్యబట్టారు. పోలీసులు వేధించడం వల్లనే నాగమల్లేశ్వరరావు చనిపోయారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటన వలన పొలసాని జయవర్ధన్ రెడ్డి, సింగయ్య చనిపోయారని అన్నారు. ర్యాలీలో చనిపోయిన వారిని ఆగి చూసే సమయం కూడా నీకు లేదా అని ప్రశ్నించారు. కమ్మవారి గురించి జగన్మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కాచడం విడ్డూరంగా ఉందని అన్నారు. శాసనసభలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. నువ్వే బాధ్యత వహించాలి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడో 13 నెలల క్రితం బెట్టింగుల్లో చచ్చిపోయిన ఆయన చూడటానికి వెళ్ళిన నువ్వు నీ ర్యాలీలో చనిపోయిన ఒక్క క్షణం ఆగి పరామర్శించి వాళ్ళని హాస్పిటల్లో చేయించేటువంటి సమయం కూడా నీకు లేదా అని నేను అడుగుతున్నా. నీకు ఇచ్చిన సమయం ఎంత? నిన్న నువ్వు తీసుకున్న సమయం ఎంత? ఏదైనా పోలీసులు ఇచ్చిన సమయంలో నేను ర్యాలీ పూర్తి చేసుకోవాలని హడావుడిగా వెళ్ళానని నన్ను అనుకుంటే నువ్వు ఇచ్చిన షెడ్యూల్ ఏంటి? నీ వల్ల నీ యుద్ధానికి బయలుదేరినటువంటి నీ అరాచక ర్యాలీ వల్ల 2 ప్రాణాలని బలికొన్నావు. కనీసం వాళ్ళ కుటుంబాలకు నువ్వేం చెప్తావో మరి వాళ్ళ ఒక్క మాట కూడా నీ నోటి నుంచి వచ్చినటువంటి సందర్భం దాని గురించి లేదు అని అడుగుతా ఉన్నాను. దానికి నువ్వేం చెప్తావు, వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్తావు అని అడుగుతా ఉన్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శ్రీకారం చుడుతున్నారు. శ్రీనగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణంకు మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజ్జిల, టీడీపీ నాయకులు మద్దిరాల మేనలతో కలిసి భూమి పూజ చేశారు. గత 5 ఏళ్లలో తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే, మేయర్ చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లైఓవర్ల నిర్మాణంకు పర్మిషన్లు, నిధులు సమీకరిస్తున్నారని తెలిపారు. అతి తొందరలో గుంటూరుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే విధంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే గౌరవ ఎమ్మెల్యేస్ నజీర్ అహ్మద్ గారు, మాధవి గారు, రామాంజనేయులు గారు ముగ్గురు కూడా ఈ గుంటూరు ఒక అభివృద్ధి సమూల మార్పు చేయాలని కంకణం కట్టుకొని అభివృద్ధిలో భాగంగా వివిధ రకాలైన కార్యక్రమాలు, కమ్యూనిటీ హాల్స్ కూడా ఈస్ట్లో కూడా 2-3 రోజుల్లో ఓపెన్ చేయబోతున్నారు నజీర్ గారు. వీటన్నిటిని ముఖ్యం ఏంటంటే ప్రజలకి ఏమైతే కనీస వసతులు కల్పించాలనే ఉద్దేశంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ గుంటూరు మంగళదాస్ నగర్లో రేపు ఎల్లుండి కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఓపెనింగ్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వాళ్ళకి ఎటువంటి వ్యయభారం లేకుండా పేదలను ఆదుకునే ఉద్దేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనని. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడం పాల్ విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గరీబీ హటావో దేశ్ బచావో అనే నినాదంతో భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపించిందన్నారు. దేశంలో సమైక్యతను చాటే విధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో యాత్ర జరిగిందని కొనియాడారు. 11 ఏళ్ల బీజేపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని విమర్శించారు. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కరీం, జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రతి ప్రశ్నని బీజేపీ ముందు అవహేళన చేసింది. వారికి ఉన్నటువంటి శక్తియుక్తులతో, వారి దగ్గర ఉన్నటువంటి ధనంతో, వారి దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను వారి గుప్పెట పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఏ ప్రశ్న అయితే ఈ దేశంలో లేవనెత్తుతాడో ఆ ప్రశ్నను ముందు ప్రజల్లోకి రానివ్వకుండా అవహేళన చేసింది. కానీ చివరికి రాహుల్ గాంధీ గారు చెప్పిందే ఈ దేశం నిజమని ఒప్పుకుంది. నల్ల చట్టాలు ఏంది పరిస్థితి? మీరు అనుకునే అంబానీ అదానీలకి మీరు మైనింగ్స్, షిప్పులు,
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, విమానాలు, కేబుళ్ళు, టీవీలు ఇవన్నీ కాక చివరికి నూనెలు, ఉప్పులు, పప్పులు, కాయలు సామాన్యుడు తినే వాటిని కూడా వాళ్ళకి కట్టబెట్టడానికి తీసుకొస్తే వాటిని కూడా అడ్డుకున్నారే. కనుక ఈ దేశానికి ఒక ధ్రువతార. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఫ్యాన్సీ కన్వెన్షన్ హాల్లో వాల్మార్ట్ సప్లై డెవలప్మెంట్ పై ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. కొత్తపేటలోని ఫ్యాన్సీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కామర్స్ ట్రైనింగ్ కార్యక్రమంలో అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో డిజిటల్ మార్కెట్ పెరిగిపోయి వ్యాపారులు నష్టపోతున్నారని అన్నారు. అందుకే వ్యాపారుల అభివృద్ధి కోసం వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ ప్రతినిధులచే ఈ కామర్స్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. దీనివలన ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఈ కామర్స్ విధానంలో వ్యాపారం చేయాలనుకునే వారు తమ వెబ్సైట్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మరికంట జి ప్రసాద్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర, వ్యాపారులు పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్ ద్వారా మన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలంటే ఒక వేదిక మనకు కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ వేదికను ఈ రోజున ఈ ఫ్లిప్కార్ట్ అండ్ వాల్మార్ట్ వారికి చక్కటి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఎలా వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి మార్కెటింగ్ చేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందో ఈ రోజున వారికి చక్కటి ట్రైనింగ్ ఇచ్చి వారి వ్యాపార సంస్థలు డెవలప్ అయ్యేటందుకు అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పనిసరిగా మన జిల్లాలో ఉన్నటువంటి స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు తయారు చేసే వస్తువుల్ని ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్తో అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మంది మన ప్రభుత్వం తలపెట్టినట్టుగా ప్రతి జిల్లాలో 2 క్లస్టర్స్ పెడతా ఉన్నారు ఇండస్ట్రీస్. దాంట్లో స్థలం తీసుకొని స్మార్ట్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టి వస్తువు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా వాల్మార్ట్ ద్వారా కానీ మరో ద్వారా కానీ అమ్ముకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి మన జిల్లాలో ఉండేటువంటి వ్యాపార వర్గాలు కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ కానీ కొత్తగా స్మార్ట్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టి ఈ కామర్స్ ద్వారా ఈ ట్రైనింగ్ ద్వారా లాభం పొందని చెప్పి మనం చేస్తాం. సో 2.0 వర్షన్ కింద 2 lakhs MSMEస్ని మనం ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ వృద్ధితో ఇంప్లిమెంటేషన్ అయ్యి టైఅప్ కింద సో లోకల్లో ఉన్న MSMEస్ గ్రోత్ కోసం సక్సెస్ఫుల్గా ఈ వాల్మార్ట్ సప్లై డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కనిపెట్టింది. ఈ సప్లై డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల సో బిజినెస్ ఫండమెంటల్స్ ఏంటి, CBT ఏంటి, క్రాస్ బోర్డర్ ట్రైనింగ్ ఏంటి, అసలు నార్మల్ పీపుల్కి ఒక బిజినెస్ చేసే వాళ్ళకి ఏ అవగాహన లేకపోయినా సరే ఈ కోర్స్ వల్ల వాళ్ళు బిజినెస్ ఎలా చేసుకోవచ్చు, ఈ కామర్స్ ఎలా సర్వైవ్ అవ్వచ్చు ఏంటి అనేది నేర్చుకున్నారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో కలిసి మస్తాన్ వలీ సంబరాలు నిర్వహించారు. మతోన్మాదం నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు రాహుల్ గాంధీ నిరంతరం పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. కోవిడ్తో పాటు అనేక సమస్యల గురించి రాహుల్ గాంధీ ముందుగానే కేంద్రాన్ని హెచ్చరించారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటాలు కొనసాగిస్తుందని మస్తాన్ వలీ అన్నారు. దేశం పేద భారతదేశంగా ధనిక భారతదేశంగా విభజిస్తున్నారని చెప్పి దేశ ప్రధానమంత్రి హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం తప్పు కాల. ఈ దేశంలో కరోనా టైంలో కానివ్వండి, దేశ ఆర్థిక పరిస్థితుల్లో కానివ్వండి, దేశ యుద్ధంలో ఏ విధంగా జాతి ఐక్యతంగా ఉండాలో ఆలోచన చేసినటువంటి గొప్ప దూరదృష్టి కలిగినటువంటి యువ నాయకుడు. ఆ నాయకుడి యొక్క 54వ జన్మదిన వేడుకలను ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. వారికి నిండు నూరేళ్లుగా ఉండాలని యావత్ భారత జాతి ఆ గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు, కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అందరి యొక్క ఆశీర్వాదాలు రాహుల్ గాంధీకి ఉండాలని చెప్పి భవిష్యత్తులో దేశ ప్రధానిగా ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా దిద్దటానికి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానమే సక్రమైన మార్గం అని చెప్పి ఈ సందర్భంగా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి పైవాడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలకు చెందిన సుమారు 8,000 మంది విద్యార్థులు యోగాసనాలు వేశారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కొత్త మధుమూర్తి,
కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ రామ్జీ, ఏఎన్యూ వీసీ గంగాధర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆసనాలు వేశారు. యోగాను దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో కూడిన జీవనశైలి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవ తేజ అన్నారు. సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది ఒక మంచి ప్రాక్టీస్. సో దీన్ని ఇంకా కూడా అందరిలో అవేర్నెస్ తీసుకొని రావాలి, అందరూ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ మీద ఫోకస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీన్ని కూడా అంటే మనం ఇట్లాంటి మెగా ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్ ప్లేసెస్లో చేయడం ఇట్లాంటిది ఒక అవేర్నెస్ సైడ్ ఉన్నప్పటికీ దీన్ని స్ట్రీమ్ లైన్డ్గా మనము జిల్లాలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సర్టన్ మాస్టర్ ట్రైనర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. తర్వాత ప్రతి సచివాలయం లెవెల్లో కూడా 9 మెంబర్స్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లా దాదాపు మనము 5000 ట్రైనర్స్కి ఈ యోగా ఆంధ్ర ఈ 1 మంత్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న ఆ సచివాలయం పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళని రిజిస్టర్ చేసి కూడా 3 ఫేజెస్లో ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము. సో దట్ ఈ యోగా అనేది జస్ట్ మనం ఒక 1 డే చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఒక హ్యాబిట్ లాగా అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇట్లా మెగా మొబిలైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి, ప్రతి ఇల్లు, ప్రతి ఊరు ఇటువంటి కార్యక్రమంలో ప్రతిదినం పాల్గొని అందరికీ మంచి చేకూర్చేటట్లు మనం సంకేతం అందించడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. దీంతో ప్రతిరోజు మనం ఇటువంటి దినచర్యగా చేసుకొని యోగాని పాటిస్తామని ప్రార్థిస్తున్నాం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.